ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా పచ్చ ముఠాల కనుసన్నల్లో యథేచ్ఛగా ఇసుక దందా సాగుతోంది. గోదావరి, కృష్ణ, నాగావళి, వంశధార, పెన్నా నదులతో పాటు చెరువులను కూడా చెరపడుతున్నారు. నదీమ తల్లికి గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు. డిసిల్టేషన్ ముసుగులో నదులను కబళించి టీడీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు, అనుచరుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. దోచుకున్న సొమ్మును వాటాలేసుకొని పంచుకుంటున్నారు. అడ్డుపడితే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. భౌతిక దాడులకు బరితెగిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ఇసుక దందా భారీగా జరుగుతోంది. గ్రామస్థాయి నేత నుంచి ముఖ్య నేత దాకా ఇందులో భాగస్వామ్యం కావడంతో డిసిల్టేషన్ ముసుగులో లూటీ చేస్తున్నారు. వరదలతో నదులలో ఏర్పడిన మేటలను డిసిల్టేషన్ ద్వారా మాన్యువల్ గా మాత్రమే తొలగించాలి. స్టాక్ పాయింట్ నుంచే లారీలకు లోడింగ్ చేసి పంపించాలి. కానీ డిసిల్టేషన్ పేరుతో నదిలో జేసీబీల ద్వారా విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. నదిలోనే లోడింగ్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అనుమతించిన ఇసుక ర్యాంపుల్లో మీటర్ లోతులో మాత్రమే తవ్వకాలు చేపట్టాల్సి ఉండగా 5 నుంచి 20 మీటర్ల వరకు తవ్వకాలు చేస్తున్నారు. ఇసుక మేటలతో పాటు నదీ గర్భాన్ని తవ్వేసి టన్నుల కొద్దీ నదిలోనే పోగేసి అక్కడికే ఏకంగా లారీలను రప్పించి లోడింగ్ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం డిసిల్టేషన్ పాయింట్లలో ఎంత పరిమాణంలో తవ్వారో లెక్కలుండాలి. కానీ రాష్ట్రంలో ఎక్కడా అధికారుల పర్యవేక్షణ లేదు. టీడీపీ నేతల అజమాయిషీలో ఆ పాయింట్లన్నీ ఉండడంతో అటువైపు కన్నెత్తి చూడటం లేదు. వరద నీటితో నదులు ఉప్పొంగిన సమయంలోనూ అక్రమ తవ్వకాలు ఆగటం లేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తోడేస్తూ నదుల్లోకి నేరుగా రోడ్లు నిర్మించారు. నదీ గమనాన్ని మార్చేస్తూ నీటిని దారి మళ్లించారు. భూగర్భ జలాలు అడుగంటిపోయేలా నదులను కబలిస్తున్నారు. దీంతో నదుల స్వరూపమే మారిపోయి ప్రమాదకరంగా తయారయ్యాయి. ఇసుక లోడ్ లారీల వల్ల రహదారులన్నీ శిథిలమైపోతున్నాయి. భారీగా గుంతలతో రోడ్డు ప్రమాదాలు జరిగి మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఉత్తరాంధ్రలో బాబాయ్ అబ్బాయి అండతో ఇసుక అక్రమ దందా 3 ప్రొక్లైన్లు 6 టిప్పర్లు అన్నట్లుగా సాగుతోంది. శ్రీకాకుళం మండలం పొన్నాం, బట్టేరు, నైరా, భైరి, కురుజాడ, గారలో వంశధార నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. నాగావళిని కిల్లిపాలెంలో తోడేస్తున్నారు. ఆముదాల వలస, నరసన్నపేటలో అడ్డు అదుపు లేకుండా యంత్రాలతో ఇసుక దోపిడీ సాగుతోంది. పార్వతీపురం పరిధిలో సువర్ణముఖి నది నుంచి ఇసుకను లూటీ చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో పచ్చముఠాల మధ్య వాటాలు తేలకపోవడంతో చినబాబు డైరెక్షన్లో ఇసుక పంచాయతీలు జరుగుతున్నాయి. రావులపాలెం, ఊబలంక, జొన్నాడ ర్యాంపుల్లో యంత్రాలు పెట్టి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. రాత్రిళ్లు గుట్టు చప్పుడు కాకుండా తవ్వేస్తున్నారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పామర్రు, అవనిగడ్డ, పెనమలూరు, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో అక్రమ ర్యాంపుల్లో ఇసుక దొంగలు దోచుకుంటున్నారు. పెద్ద ఎత్తున యంత్రాల సాయంతో అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకుల కనుసన్నల్లో దోపిడీ సాగిపోతోంది. మంగళగిరి, చీరాల నియోజకవర్గాల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. పగలు మనుషులతో, రాత్రి యంత్రాలతో తవ్వేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో తవ్వేస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. పొలాలు కొనుగోలు చేసి అనుమతులు లేకుండా ఇసుక తవ్వి తరలిస్తున్నారు. రాయలసీమలో అడిగే నాథుడే లేడన్న ధోరణిలో ఇసుకను దోచుకుంటున్నారు. కడప నగరానికి సమీపంలోని పెన్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. భారీ యంత్రాలతో తవ్వి తరలిస్తున్నారు. పుట్టపర్తి చుట్టుపక్కల చిత్రావతిని తోడేస్తున్నారు. సత్యవేడులోని అరుణా నది 2 చోట్ల జేసీబీలతో ఇసుక లోడింగ్ జరుగుతోంది. పెద్ద ఎత్తున తమిళనాడుకు నిత్యం ఇసుకను తరలించి కూటమి నేతలు డబ్బులతో జేబులు నింపుకుంటున్నారు.